అండి. థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు తెలుగులో ఎవరు ఎవరితో అన్నారు అన్న వాక్యాలు ఉన్నాయి కదండి. అవన్నీ ఒక దగ్గరే నోట్ చేశాను. అలానే ఇవి ఖచ్చితంగా ఒక మార్క్ తెచ్చిపెట్టే ఇంపార్టెంట్ టాపికేనండి. సో ఎవరు మిస్ అవ్వద్దు. నాతో పంపండి. ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు? హార్మోనిస్ట్ ఖాదర్ మస్తాన్తో అన్నాడు. ఎప్పుడు కదలేనా? ఇంకేమైనా చెప్పు. సీతి సూరితో అన్నది. సరే మొదలుపెట్టు. సూరి సీతతో అన్నాడు. ఫోర్త్, ఉల్లిపాయ కదూ. వెంకి సీతతో అన్నాడు. ఫిఫ్త్, ఓహో నోరు నుయ్యి అన్నమాట. సీతి సూరితో అన్నది. ఇవన్నీ పేజ్ నెంబర్ 37లో ఉన్నాయండి, థర్డ్ క్లాస్ కి సంబంధించి. అమ్మో నాకు తీరికలేదు, ఢిల్లీకి పోవాలి, రాజుని చూడాలి. ఈ మాటలు మేమే ఏరుతో అన్నది. కొంచెం 4 పుల్లలు ఎగదోయమ్మా. మంట మేమేతో అన్నది. ఓహో అలాగా, నేనే రాజు దగ్గర ఉంటాను, నాతో రా చూపిస్తా. మేమేతో రాజుగారి వంటవాడు మనిషి అన్నాడు. చూసావా మరి, నీవెవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు? ఈ మాటలు మేమేతో గాలి అన్నది. ఉగాది పండగ కదా, మా అమ్మ చేసింది. ఇవి పేజీ నెంబర్ 80లో ఉన్నాయండి. రవి అన్నాడు ఆనందతో. తొలి పండుగ లెసన్లోది. లతా రవి వస్తున్నారా? ఆనంద్ సామ్యుల్తో అన్నాడు. నా బంగారు తెల్లివమ్మా. తాత లతతో అన్నాడు. కరీమామ ఎందుకు ఇవన్నీ కడుతున్నారు? కరీమామని సామ్యుల్ అడిగాడు. నెక్స్ట్, ఫోర్త్ క్లాస్లో ఎవరెవరితో అన్నారో అన్న వాక్యాలు లేవండి. సో ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాయి. నేను గురువుగారు. మోహన్ ఉపాధ్యాయునితో అన్నాడు. చేపల వేటకు తీసుకువెళ్లే వాళ్ళం. ఈ వాక్యం అమ్మ ఉపాధ్యాయునితో అన్నది. గుర్తుపట్టలేకపోయాను. ఉపాధ్యాయుడు మోహన్తో అన్నాడు. మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చేవారో? అమ్మ ఉపాధ్యాయుడితో అన్నది. లాస్ట్ 18వ సెంటెన్స్, మిగిలిన పిల్లలకు కూడా నువ్వే ప్రేరణ కావాలి. ఉపాధ్యాయుడు మోహన్తో అన్నాడు. మొత్తం 18 వాక్యాలు ఉన్నాయి. ఎవరెవరితో అన్నాయి అన్నది. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఇవి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నాయి మాత్రమే. సో టెక్స్ట్ బుక్ లోంచి అడగరా అంటే అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. అలా అడిగితే కనుక ఆన్సర్ చేయాలి అంటే కనుక కంపల్సరీ మీరు లెసన్ చదివి ఉండాలి. ఒక 2-3 టైమ్స్ చదివి అర్థం చేసుకునేలా ఉంటేనే అప్పుడు ఆన్సర్ చేయగలుగుతారు ఈజీగా. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ వాక్యాన్ని అయితే మాత్రం అసలు మర్చిపోకండి. ఈ 18 వాక్యాలు కనుక నేర్చేసుకుంటే మేబీ ఇందులో వస్తే కనుక వచ్చే ఛాన్సెస్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. మీకు ఇంకేమేమి పీడిఎఫ్స్ కావాలో, ఇంకేమి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.